వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సెకండ్ బీకామ్ కార్పొరేట్ అకౌంటింగ్. ఈరోజు మనం చెప్పుకుంటున్న చాప్టర్ గుడ్విల్ చాప్టర్లో నిన్న ఒక లెక్క చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఒక లెక్కను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 1-2 సార్లు నోట్బుక్లో ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే ఒకసారి కాలేజీకి వచ్చి మళ్ళీ ఒకసారి చెప్పించుకోండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే. చూడమ్మా, నెక్స్ట్ లెక్క కార్పొరేట్ అకౌంటింగ్లో నోట్బుక్లో చూపిస్తున్నాను. ఈ క్రింది ఇచ్చిన వివరముల నుండి 3 సంవత్సరముల కొనుగోలును గుడ్విల్గా లెక్కించండి. క్రింది ఇచ్చిన వివరముల నుండి 3 సంవత్సరముల కొనుగోలును గుడ్విల్గా లెక్కించండి. ఏబిసి పాయింట్లు ఇచ్చాడు. ఏ పాయింట్ సరాసరి మూలధనం, అక్కడ రైటింగ్ అర్థం కాకపోతే నేను ఆల్రెడీ చెబుతున్నాను మైక్ ద్వారా. సరాసరి మూలధనం 60,000. బి పాయింట్ మార్కెట్ రేట్ ప్రకారం పెట్టుబడులపై వడ్డీ 12%. మార్కెట్ రేట్ ప్రకారం పెట్టుబడులపై వడ్డీ 12%. సి పాయింట్ మూలధనం పెట్టుబడులపై వడ్డీ రేటు 4%. మూలధనం పెట్టుబడులపై వడ్డీ రేటు 4%. డి పాయింట్ యాజమాన్యం చెల్లించిన నిర్వాహకుల ప్రతిఫలం. యాజమాన్యం చెల్లించిన నిర్వాహకుల ప్రతిఫలం అంటే యాజమాన్య పారితోషికం అంటాం. యాజమాన్య పారితోషికం 15,000 రూపాయలు. 15,000 రూపాయలు. నెక్స్ట్ ఈ పాయింట్ అధిక లాభాలు లెక్కించుటకు గత 4 సంవత్సరాల లాభాలు క్రింది ఇవ్వడం జరిగినది. అధిక లాభాలు లెక్కించడం కోసం గత 4 సంవత్సరాల లాభాలు క్రింది ఇవ్వడం జరిగిందని చెబుతున్నాడు. అవి ఎలా ఇచ్చాడు అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాడు. 2007 30,000, 2008 35,000, 2009 40,000, 2010 5,500. మరొకసారి అమ్మ, 2007 30,000, 2008 35,000, 2009 40,000, 2010 5,500. ఇలా మీకు లెక్క ఇవ్వడం జరిగింది. ఈ లెక్కను మీరు చేయవలసి ఉంటుంది. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు ఆన్సర్ కూడా చూడండి అమ్మ ఒకసారి. ఆన్సర్ మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి? సగటు లాభం కనుక్కోవాలి. మరి సగటు లాభం కనుక్కోవాలంటే సగటు లాభం ఈక్వల్ టు 2007 30,000, 2008 35,000, 2009 40,000, 2010 5,500. అంటే మొత్తం 4 సంవత్సరాలకు సంబంధించిన లాభాలు ఇచ్చాడు. ఆ 4 సంవత్సరాలకు సంబంధించిన లాభాల మొత్తాన్ని కూడితే 1,10,500 వచ్చింది. దేర్ఫోర్ సగటు లాభం ఈక్వల్ టు 1,10,500 బై ఎన్ని సంవత్సరాలు? ఇవి 4 సంవత్సరాలు. కూడితే ఎంత వచ్చింది మనకి? 27,625. మనం సగటు లాభం కనుక్కున్నాం. మరి ఇంకేం కనుక్కోవాలి మనం? అధిక లాభం, అదనపు లాభం కనుక్కోవాలి. అదనపు లాభం కావాలంటే ఏం కావాలి? సాధారణ లాభం కావాలి. అదనపు లాభం కావాలంటే ఏం కావాలి? సాధారణ లాభం కావాలి. కాబట్టి ముందు ఫస్ట్ మనం ఏం కనుక్కుంటాం? సాధారణ లాభం కనుక్కుంటాం. మరి కనుక్కునేటప్పుడు దీంట్లో మనకు ఒక పాయింట్ అదనంగా ఉంది లెక్కలో. యాజమాన్య పారితోషికం అని చెప్పి ఇచ్చాడు. మరి యాజమాన్య పారితోషికం తీసేయాలిగా సగటు లాభంలో నుంచి. దేర్ఫోర్ యథార్థ సగటు లాభం ఈక్వల్ టు సగటు లాభం. ఇప్పుడు మనం కనుక్కున్న సగటు లాభం మైనస్ యాజమాన్య పారితోషికం. అంటే యాజమాన్యం చెల్లించే నిర్వాహకుల ప్రతిఫలం ఇచ్చాడు మీకు లెక్కలో. యాజమాన్యం చెల్లించే నిర్వాహకుల ప్రతిఫలమే యాజమాన్య పారితోషికం. 27,625 రూపాయల్లోంచి 15,000 రూపాయలు తీసివేయండి. 12,625 రూపాయలు వస్తుంది మనకి. 27,625 రూపాయల్లోంచి 15,000 రూపాయలు తీసేస్తే 12,625 రూపాయలు మనకి. ఆ తర్వాత మనం ఏం కనుక్కోవాలి? సాధారణ లాభం కనుక్కోవాలి. మరి సాధారణ లాభం ఈక్వల్ టు వినియోగించిన మూలధనం ఇంటూ రాబడి రేటు. ఇది సూత్రం మనకి. సాధారణ లాభం కనుక్కోవాలంటే వినియోగించిన మూలధనం ఇంటూ రాబడి రేటు. వినియోగించిన మూలధనం ఆల్రెడీ లెక్కలు ఇచ్చాడు స్టార్టింగ్లోనే. సరాసరి మూలధనం అని. సరాసరి మూలధనమే వినియోగించిన మూలధనం. 60,000 ఇంటూ రాబడి రేటు ఎంత అన్నాడు? రాబడి రేటు
మార్కెట్ రేట్ ప్రకారం పెట్టుబడులపై వడ్డీ 12% అన్నాడు. పెట్టుబడులపై వడ్డీ రేటు 4% అన్నాడు. పెట్టుబడుల వడ్డీ రేటు 4% అన్నాడు. సాధారణ లాభం వినియోగించిన మూలధనం ఇంటూ రాబడి రేటు. వినియోగించిన మూలధనం 60,000 ఇంటూ 16% ఎలా వచ్చింది అంటే మనకి లెక్కలో 12% ఏమో పెట్టుబడులపై వడ్డీ రేటు 12% ఇచ్చాడు. మూలధనం పెట్టుబడులపై వడ్డీ రేటు 4% ఇచ్చాడు. 12% ప్లస్ 4% రెండు కలుపుకోండి 16% అవుతుంది. 16 దట్ ఈజ్ ఈక్వల్ 9,600. ఏది సాధారణ లాభం 9,600. దేర్ఫోర్ అదనపు లాభం ఆర్ అధిక లాభం. అదనపు లాభం ఆర్ అధిక లాభం ఏం తీసేయాలి మనం? సగటు లాభంలోంచి సాధారణ లాభం తీసేయాలి. అంటే యథార్థ సగటు లాభం. యథార్థ సగటు లాభం ఇందాక మీరు కనుక్కున్నారుగా 12,625. 12,625 నుంచి 9,600 రూపాయలు తీసేయండి. 30,25 వస్తుంది. 3,025. దేర్ఫోర్ గుడ్ విల్ ఈక్వల్ టు అధిక లాభం ఇంటూ కొనుగోలు సంవత్సరాల సంఖ్య. అధిక లాభం ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 30,25 అంటే 3,025 ఇంటూ ఎన్ని సంవత్సరాలు కొనుగోలు అన్నాడు లెక్కలో మనకి? 4 సంవత్సరాల కొనుగోలు అన్నాడా? 3 సంవత్సరాల కొనుగోలు అన్నాడా? 3 సంవత్సరముల కొనుగోలును గుడ్ విల్ లెక్కించండి అన్నాడు. ఇక్కడ 4 వేసేట తప్పు ఉంది, ఒక్క నిమిషం అన్నాం. అధిక లాభం 30,25 3,025 ఇంటూ ఎన్ని సంవత్సరాల కొనుగోలు అన్నాడు? 3 సంవత్సరాల కొనుగోలు అన్నాడు. ఇంటూ 3 సంవత్సరాలు చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 3 5 15 3 6 7 3 0 0 3 3 9 9,075. ఇది మన తెలుగు మీడియం వాళ్ళ లెక్క. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ compute the value of goodwill on the basis of 3 years purchases. 3 years purchases of super profit taking average of last 4 years. Capital investment 60,000. Market rate of interest on investment 12%. Rate of risk return of capital investment 4%. Managerial remuneration of the proprietor of employed $15,000. ట్రేడింగ్ రిజల్ట్ అంటే ప్రాఫిట్స్ 2007 30,000, 2008 35,000, 2009 40,000, 2010 55,000. 4 years ప్రాఫిట్స్ ఇచ్చాడు. ఓకేనమ్మా. సొల్యూషన్లో టోటల్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్, టోటల్ ప్రాఫిట్స్ వచ్చేది లెక్క మనకి 30,000 ప్లస్ 35,000 ప్లస్ 40,000 ప్లస్ 45,000. 45 కాదు కదా, 55 కదమ్మా. 2010 వచ్చేలకి 55, 1,60,000 రూపాయలు వస్తుంది టోటల్ కలిపితే. 55,000 యాడ్ చేసుకుంటే 1,60,000 నుంచి యావరేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే 1,60,000 డివైడెడ్ బై 4 సంవత్సరాలు వేసుకుంటే 1,60,000 డివైడెడ్ బై 4 సంవత్సరాలు 40,000 రూపాయలు వస్తుంది. 40,000 రూపాయలు. దాంట్లో లెస్ మేనేజీరియల్ రిటర్న్స్ 15,000 రూపాయలు తీసేయండి. ఇది వచ్చిన సగటు లాభం నుంచి 15,000 రూపాయలు తీసివేస్తే 25,000 రూపాయలు వస్తుంది. దాంట్లో లెస్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే నార్మల్ ప్రాఫిట్ లెస్ చేయాలి. నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద 12% కట్టాలి. 12 ప్లస్ 4 16% కట్టాలి. లెక్కలో మనకు 12% ఉంది, 4% ఉంది. నార్మల్ ప్రాఫిట్ తీసేయాలంటే లెస్ నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద 16% కట్టాలి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఇచ్చాడు లెక్కలో మనకు స్టార్టింగ్లోనే ఇచ్చాడు ఆల్రెడీ 60,000 మీద 16% కడితే మనకి
9,600 వస్తుంది. 9,600 అది తీసివేయండి. తీసివేస్తే మనకు ఎంత వచ్చింది? 15,400 వస్తుంది. దాన్ని సూపర్ ప్రాఫిట్ అంటున్నాం. దేర్ ఫోర్ గుడ్ విల్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ పర్చేస్. సూపర్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 15,400 ఇంటూ 3 ఇయర్స్ పర్చేస్ అన్నాడు కాబట్టి 3 పెట్టి చేస్తే 46,200 అనేది గుడ్ విల్ అవుతుంది. ఇక్కడ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. (2007) 30,000, 2008 35,000, 2009 40,000, 2010 45,000. ఈ మొత్తాన్ని కూడండి 1,60,000 వస్తుంది. దేర్ ఫోర్ యావరేజ్ ప్రాఫిట్ (1,60,000) బై ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు 40,000 వస్తుంది. ఓకేనమ్మా, ఇలా చేయాలి. 1,60,000 బై 4 సంవత్సరాలు వేస్తే ఎంత వచ్చింది మనకి? 40,000 వస్తుంది. దాన్ని ఏమంటాం? యావరేజ్ ప్రాఫిట్ అంటాం. ఓకేనా? ఈ యావరేజ్ ప్రాఫిట్లోంచి లెస్ ఏం తీసేయాలి మనం? లెస్ మేనేజీరియల్ రిటర్న్స్. ఎంత ఉంది మనకు మేనేజర్ రిటర్న్? 15,000 రూపాయలు ఉంది. 40,000 నుంచి 15,000 రూపాయలు తీసేసేయండి. 25,000 రూపాయలు వస్తుంది. ఇది యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్. మనకేం కావాలి? నార్మల్ ప్రాఫిట్ కావాలి. నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రేట్ ఆఫ్ రిటర్న్ 16% ఉంది ఇక్కడ. దీంట్లో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఇచ్చాడు? 60,000 ఇచ్చాడు. 60,000 ఇంటూ 16/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 9,600 వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత మనం ఏం కనుక్కోవాలి? సూపర్ ప్రాఫిట్ కనుక్కోవాలి. సూపర్ ప్రాఫిట్ ఏం కనుక్కుంటున్నాం? సూపర్ ప్రాఫిట్ కనుక్కుంటున్నాం. సూపర్ ప్రాఫిట్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్లోంచి ఏం తీసేస్తాం మనం? యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఎంత ఉంది మనకి? 25,000 ఉంది. 25,000లో నుంచి 9,600 రూపీస్ తీసివేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 15,400 వస్తుంది. 15,400 సూపర్ ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? దేర్ ఫోర్ గుడ్ విల్ ఈక్వల్ టు 15,400 ఇంటూ ఎన్ని సంవత్సరాలు పర్చేస్ అన్నాడు? 3 ఇయర్స్ పర్చేస్ అన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ 46,200.
ఓకేనమ్మా, ఇలా చేయాల్సి ఉంటుంది స్టెప్పులు. ఇలా 4 సంవత్సరాల లాభాలు ఇచ్చాడు 1,60,000. యావరేజ్ ప్రాఫిట్ 1,60,000 డివైడెడ్ బై 4 40,000. మేనేజరియల్ రిటర్న్స్ అంటే ఎంప్లాయిడ్కి సంబంధించింది, అది లెస్ చేయండి 15,000. లెస్ చేస్తే మనకి 25,000 వస్తుంది. వచ్చిందని యావరేజ్ ప్రాఫిట్ అంటాం. నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ 16/100. 16 అంటే 12% ఒక 4% లెక్కలో ఇచ్చాడు. 60,000 ఇంటూ 16/100 9,600. సూపర్ ప్రాఫిట్ యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ 25,000 వచ్చింది. దాంట్లోంచి నార్మల్ ప్రాఫిట్ కనుక్కున్నాం 9,600 లెస్ చేస్తే 15,400. గుడ్ విల్ ఈక్వల్ టు 15,400 ఇంటూ 3 46,200. ఓకేనా, ఇలా మనం లెక్క చేయవలసి ఉంటుంది. ఈ లెక్కను కూడా ఈరోజు ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా.